ఏప్రిల్ 29న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నాయంటూ వస్తున్న వార్తలకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. లీటర్ పెట్రోల్, డీజిల్ పై ఏకంగా 25 నుంచి 28 రూపాయల వరకు పెంచుతారని జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం అలాంటి ప్రతిపాదనేది తమ ముందు లేదని చమురు, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇంధన ధరల మోత మోగనుందని కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $120లకు చేరువవుతున్న నేపథ్యంలో ఏకంగా లీటర్కు 25 నుంచి 28 రూపాయల మేర పెంపు ఉండొచ్చని అందులో అంచనా వేసింది. దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖ తాజాగా స్పష్టతనిచ్చింది. ప్రజల్లో భయాందోళన సృష్టించేందుకే ఉద్దేశపూర్వకంగా ఇలాంటి తప్పుదోవ పట్టించే వార్తలు రాస్తున్నారని మంత్రిత్వ శాఖ మండిపడింది. గత 4 ఏళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచని ఏకైక దేశం భారత్ మాత్రమేనని తెలిపింది. అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరుగుతున్నా ఆ భారం సామాన్య పౌరులపై పడకుండా కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిరంతరం రక్షణ కవచంలా నిలుస్తున్నాయని ఆ ప్రకటనలో పేర్కొంది.